అండి. ముందు వీడియోలో మనం పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చెప్పాము. ఇప్పుడు మనం అది మిక్సీ పట్టి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో ఆ పచ్చడిని చూపిస్తానండి. ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలని చెప్పాను కదండి. అవి 2 వెల్లుల్లి రెబ్బలు, 2 అంటే 2 కాదులండి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవ్వండి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టాలండి. ముక్కలు ఏమి వేయకుండా దీన్ని మాత్రమే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అంటే నేను కల్లుప్పు వాడతాను, మీ ఇష్టం అండి, అది మీ ఒపీనియన్. నేను కల్లుప్పు వేస్తున్నాను. రుచికి తగ్గ కల్లుప్పు వేసుకోండి. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత చూస్తున్నారు కదండి, కొంచెం ఇలా అంటే కొంచెం రఫ్గా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం మగ్గ పెట్టుకొని ఉంచుకున్నాం కదండి ముక్కలు, ఈ ముక్కలన్నీ వేసేద్దామండి. ఇక్కడ టొమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయండి, అందుకని నేను చింతపండు కొంచెమే వేసానండి. మీరు మీ టొమాటోను మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, అందుకోసం చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేసేసాం కదా పూర్తిగా, దీన్ని ఒకసారి నలిగిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అనుకుంటే కిందది పైకి, పైది కిందకి ఇలా తీసుకొస్తే కొంచెం నలుగుతుంది బాగా. చూసుకోండి ఒకసారి, ముక్కగా ఉందా, కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్గా, ఒక మరీ మెత్తగా కాకుండా అలానే ముక్కలుగా కాకుండా మీడియంగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసి తీసేద్దామండి. ఇవి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని మనం పోపు కోసం, అంటే పోపు నేను ముందే రెడీ చేస్తానండి, మరీ వేడిగా వేస్తే స్మెల్ వస్తుంది అని చెప్పి పచ్చడి త్వరగా పాడవుద్ది, అందుకోసమని నేను ముందే పోపు తయారు చేస్తానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రెమ్మలు, 1 ఎండుమిర్చి,
కొంచెం ఇంగువ వేసుకొని దానిలోనే తాలింపుల కోసం మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేను కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేసి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసాం కదండి, దీన్ని కొంచెం తీసేసి నార్మల్ పచ్చడి పక్కన పెట్టేసుకుందామండి. ఇది నార్మల్ పచ్చడి కోసం అండి. దీనిలో నేను పోపు వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం, అంటే రెండు రకాలుగా చేసుకుందామని చెప్పి అందుకనేనండి. దీనికి పోపు వేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది నార్మల్ పచ్చడి. ఇప్పుడు ఇందులోనే మనం పెరుగుతో వేసుకుందామండి. ఇలా మీరు ఎప్పుడు టేస్ట్ చేశారో లేదో నాకు తెలియదు కానండి, పచ్చడిలో పెరుగు వేసుకుని చేసుకుంటే ఆ రుచే వేరండి. అంటే కొంచెం ఒక 100 ml వరకు, అంటే పచ్చడిని బట్టి మనం 100 ml అలా తీసుకోవచ్చు. నేను కొంచెమే పచ్చడి తీసుకున్నాను కాబట్టి దీనికి నేను కొంచెమే తీసుకున్నానండి. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. నేను 1/2 కప్ పెరిగేసుకున్నానండి. అంటే 1/2 కప్ అంటే చిన్న బౌల్లో హాఫ్, తక్కువ కాబట్టి. ఇగో చూడండి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. దీన్ని కూడా పోపు పెట్టేసుకుందాం అండి. పోపు వేసేసుకుందాం. ముందే రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు వేసేసుకుందాం ఇందులో. ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి, ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే తిని ట్రై చేయండి. మీరు దోశల్లో అయినా, ఇడ్లీలో అయినా, చపాతీల్లో అయినా, అన్నంలో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ అండి.